నమస్కారం. ముఖ్యంగా తల్లిదండ్రులకి నేటి సమాజంలో ఆహ్, పరిస్థితి ఎలా అయిపోయిందంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి ఏదో ఒక ఎడిక్షన్స్‌కి గురైపోతూ ఉన్నారు. ముఖ్యంగా సిటీస్‌లో ఉండేవాళ్ళకి ఏంటంటే, ఇద్దరు వర్కింగ్‌లో ఉండడం తల్లిదండ్రి. సో, వాళ్ళకి పిల్లలకి సరైనటువంటి టైం ఇవ్వకపోవడం. సో, యాక్టివిటీ లేక ఏదో ఒక మొబైల్ ఇచ్చేయడం హడావుడిలో వాళ్ళకి ఆ అలవాట్లు అయిపోతున్నాయి. ఆ విధంగా గ్యాడ్జెట్స్‌కి అలవాటు అయిపోతున్నారు. మరి ఆ గ్యాడ్జెట్స్ అలవాటు నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అవ్వకుండా చేయాలి? ఎటువంటి ఎంగేజ్‌మెంట్స్ చేయాలనేటువంటిది తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ముఖ్యంగా పిల్లలకనేటువంటిది మంచి యాక్టివిటీ ఉండాలి. సో, దాంట్లో గార్డెనింగ్ ఈజ్ ద బెస్ట్ యాక్టివిటీ. గార్డెనింగ్ అనేది తప్పనిసరి. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. సో, అది ఈవెన్ బోత్ వర్కింగ్ పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నప్పటికి కూడా, పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కొంత టైము ఈవినింగ్ గార్డెన్ టైం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఏదో ఒక యాక్టివిటీ మీకు ఏ స్పేస్ లేకపోయినా గానీ చిన్న తొట్టెల్లోనో, ఎట్లోనో పెట్టుకొని హ్మ్, కొన్ని కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని కొన్ని ఆకుకూరలు పెంచుకోవడము, ఇలా వాళ్ళకి విత్తనాలు వేయడం నేర్పించడం. వాళ్ళు చాలా ఆనందపడిపోతుంటారన్నమాట. రోజు నీళ్లు పోయడము, ఇలా ఒక యాక్టివిటీ పెడతారు. సో, దాంతోపాటు అనేక ఎక్స్‌పెరిమెంట్లు చేయడము. సో, దాంతోపాటు అవి తీసుకొని ఆటిల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా తినాలి ఇట్లాంటివి. సో, ఆహ్, ఈ విధంగా ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు దగ్గరలో ఉన్నటువంటి గార్డెన్‌కి తీసుకెళ్ళడం. లేదంటే ఇలాగ మన మానవతా ఆశ్రమంలాగా ఇలాంటి ఆశ్రమంలోకి తీసుకురావడం. ఈ ఆశ్రమంలో చూడండి, ఇక్కడ మనకి ఈ చెట్లు ఇలాంటివి ఉంటాయి. పిల్లలు చాలా ఆనందం అనమాట. ఇలాంటి కాయలు కోసుకొని తింటుంటారు. జంక్ ఫుడ్స్‌కి ఎందుకు అలవాటు పడతారు? సో, గ్యాడ్జెట్స్‌కి దూరం చేయొచ్చు, జంక్ ఫుడ్స్‌కి దూరం చేయొచ్చు. ఎప్పుడు వాళ్ళకి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు. సో, ఈ అవకాశాన్ని పిల్లలకి మనం ఇవ్వగలగాలన్నమాట. ఈ అవేర్‌నెస్ రావాలి. ఈ అవేర్‌నెస్ లేక అంటే వాళ్ళకి ఏం ఆపర్చునిటీ ఏం తెలుస్తుంది? వాళ్ళు ఓన్లీ అడిక్టెడ్ టు ది మొబైల్ అనమాట. సో, ఆ అడిక్షన్ నుంచి బయటికి తీసుకురావాలంటే సో, పేరెంట్స్ కొంచెం టైం స్పెండ్ చేసి కొన్ని రోజులైనా ఈ విధమైన అవేర్‌నెస్ తీసుకొస్తూ ఇలాంటి మంచి యాక్టివిటీస్‌లో ఎంగేజ్ చేయాలి. ఇంకా రెండోది ఏంటంటే అందరూ కలిసి ఇంట్లో ఆరోగ్యం కోసం కొంత టైం కేటాయించాలి. ఎలా? కొంతసేపు యోగ సాధన చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటివన్నీ కాసేపు పిల్లలతోటి ఆడుకోవడము తప్పనిసరిగా చేయాలి. అవుట్‌డోర్. సో, అది వీడియోస్‌తో కానీ, టీవీలతోటి కానీ, గ్యాడ్జెట్లతోని సంబంధం ఉండకూడదనమాట. అది. తర్వాత ఫుడ్‌లో కూడా వాళ్ళకి స్నాక్స్‌గా ఫ్రూట్స్ లాంటివి ఇవ్వడం. అది కూడా నేచురల్‌గా ఏవి ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు, ఈ అవేర్‌నెస్ అంతా తెచ్చుకోవాలి. సో, దీని అంతటికి కూడా పేరెంట్స్ ట్రైన్ అవుదాం అనుకుంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ. మేము ఆన్‌లైన్‌లో కూడా చక్కగా పేరెంట్స్‌కి హెల్తీ లివింగ్ మీద 3H వరల్డ్ అంటాం. హెల్తీ, హ్యాపీ అండ్ హార్మోనియస్ వరల్డ్ ఫ్యామిలీ ఎలా తయారు చేసుకోవాలి, తల్లిదండ్రి ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి, పిల్లల్ని మంచిగా తయారు చేయాలి. అందరికీ మంచిగా తయారు చేయాలంటుంది కానీ ఎవరిని చెడగొట్టేయాలని ఉండదు కదా! కానీ దానికి ఎలా టైం పెట్టాలి, ఉన్న టైంలో బిజీ షెడ్యూల్‌లో హౌ టు ఎంగేజ్ దెమ్ ఇన్ ఎ రైట్ యాక్టివిటీస్, హౌ టు మేక్ దెమ్ ఇన్ ఎ బెటర్ వే అని చెప్పి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, వాటిల్లో ఇన్వాల్వ్ కండి. వీకెండ్స్ అలాంటివి వచ్చినప్పుడు సో, విజిటర్స్ ఇక్కడ చక్కగా ఆహ్, మా ఆశ్రమంకి వచ్చి మీరు ట్రైన్ అవ్వచ్చు. లేదంటే మేము ఆన్‌లైన్‌లో కూడా శిక్షణ ఇస్తున్నాం. ఆన్‌లైన్‌లో పిల్లల క్లాసులు జరుగుతున్నాయి. సో, అవన్నిటిలో కూడా సంస్కార విద్య అనేటువంటిది ఒక చక్కటి అవకాశం. దాంట్లో భగవద్గీత, యోగా, తర్వాత ఈ మన ఫుడ్ ఎలా పండించుకోవాలి, అలాగే మనం ఆరోగ్యంగా ఎలా బతకాలి, ఇవన్నీ కూడా అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, అలాగే కమ్యూనికేషన్ ఎలా మంచి సంస్కారాలు ఎలా ఇవన్నీ కూడా టైం పెడితే కానీ రాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది వీటి మీదే. మామూలుగా అకాడమిక్స్ ఎక్కువ టైం అవసరం లేదండి. అంత టైం ఎందుకు అకాడమిక్స్‌కి? మోస్ట్ ఆఫ్ ది టైమ్ 24 అవర్స్‌లో ఏ మినిమమ్ 8 అవర్స్ సంస్కారం మీద స్పెండ్ చేయాలి. సో, 2, 3 అవర్స్ చాలు అకాడమిక్స్‌కి. అంతంటే ఎక్కువ అవసరం లే అకాడమిక్స్‌కి. చిన్నపిల్లలకైతే మిగిలిన అంత టైం కూడా అవసరం లేదనమాట. సో, ఆ విధంగా మనము ఎంగేజ్ చేయాలన్నమాట. సో, ఆహ్, దానికోసం బుక్ రీడింగ్ ఒకటి ఇంపార్టెంట్. మనకి ఎన్నో మంచి పుస్తకాలున్నాయి. స్టోరీ రీడింగ్ తప్పనిసరిగా పెట్టాలండి. ఓకే. ఈ ఆహ్, పంచతంత్ర అని విష్ణు శర్మ రాసినటువంటి గొప్ప స్టోరీస్ అనమాట. అంటే ఒక రాజు అంటే శర్మ ఆహ్, అంటాం. ఆహ్, స్ ఒక రాజు ఆహ్, వాళ్ళ పిల్లల్ని మంచిగా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలని చెప్పి ఆయన అడిగితే, ఆయన ఈ స్టోరీస్ అన్నీ అంటే యానిమల్స్‌లో కొన్ని స్టోరీస్ రాశారనమాట. ఆ స్టోరీస్ అన్నీ కూడా చక్కగా పిల్లలకి చెప్పి వాళ్ళని చాలా బాగా తీర్చిదిద్దారు. ఓన్లీ స్టోరీ టెల్లింగ్ తోటి ఎడ్యుకేషన్.
సో వాల్యూస్ అలా చేశారన్నమాట. సో కాబట్టి ఈ విషయంలో ఇవన్నీ కూడా ఏం చేయాలి, ఏమేం చదవాలి ఏంటనేది ఒక చిన్న మనకి పుస్తక రూపంలో కూడా ఉన్నది, మానవతా సంస్కార విద్య అని. ఈ యొక్క పుస్తకాన్ని పేరెంట్స్ చదవండి, టీచర్స్ చదవండి, వీళ్ళకి పిల్లలు కూడా ఇందులో ఉన్నటువంటి అందించండి. దీంట్లో ఏం పుస్తకాలు చదవాలి, అలా ఇది ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ రకంగా ఇలాంటి కావాల్సినటువంటి వాళ్ళు మానవతా హెల్ప్ లైన్ కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మానవతా వెబ్సైట్లో చూడొచ్చు. సో బట్ స్పెండ్ టైం, పిల్లల కోసం మీరు టైం పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా ఇవ్వాల్సింది మంచి ఆరోగ్యం, వాళ్ళకి మంచి వ్యక్తిత్వం ఇవ్వాలి. చదువులు అనేటువంటిది వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఈ యొక్క అకాడమిక్స్ అనేటువంటి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. యూ డోంట్ హ్యావ్ టు ఫోర్స్ దెమ్. సో గివ్ ఫ్రీడమ్, బట్ గివ్ ద రైట్ నాలెడ్జ్, రైట్ యాటిట్యూడ్, గుడ్ హెల్త్. ఇవి చాలా ముఖ్యం అన్నమాట. సో కాబట్టి ప్రతి పేరెంటు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది చేయకపోతే మనం పిల్లలకి అన్యాయం చేసినట్టే అవుతుంది. కాబట్టి పిల్లలకి మాత్రం అన్యాయం చేయకండి. మీరు ఇవ్వాల్సింది మంచి ఆరోగ్యం, మంచి సత్ప్రవర్తన, మంచి మంచి గుణాలతో పిల్లల్ని తయారు చేయాలి. దానికోసం టైం పెట్టాల్సిందే. వాళ్ళని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయాలి, స్పిరిచువల్గా వాళ్ళని మంచి స్ట్రాంగ్ చేయాలి. సో దట్ వాళ్ళు డిప్రెషన్ కానీ, అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ గురికారు, హ్యాబిట్స్కి ఎడిక్షన్స్ గురికారు. వాళ్ళకి మనసు కంట్రోల్ చేసుకునేటువంటి యోగ సాధన నేర్పించాలి. అలాగే మంచి ఆహారపు అలవాట్లు నేర్పించడం కోసం మన ఇంట్లో మంచి గుడ్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోవాలి. ఇవన్నిటికీ గుడ్ కల్చర్ అంతా కూడా 3 days వర్క్షాప్ కూడా ఉంటుంది మాకు, 3H ఫ్యామిలీ వర్క్షాప్ అని. మీరు అందరూ కలిసి వచ్చి ఈ ఫ్యామిలీ వర్క్షాప్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇలాంటివి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు సో వీఆర్ దేర్ విత్ యూ. మీతో పాటు కలిసి చేయడానికి, ఈ ప్రపంచంలో మంచి సమాజం తయారు చేసుకోవడానికి స్వచ్ఛందంగా మేము కృషి చేస్తుంటాం. కాబట్టి మీరు చేతులు కలపండి. మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు తీసుకురావడం కోసం మా వంతు మేము సహకరించగలుగుతాం. జై హింద్, జై బోలో భారత్ మాతా కీ జై.